కరీంనగర్ జడ్పీ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జడ్పీ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొడుకులతో కూడా బైక్ ఇచ్చి మాట్లాడిస్తారు. రైతు భరోసా ఇయ్యలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం జరిగింది. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కరీంనగర్ జడ్పీ సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు ఒకరినొకరు దోసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన ఆయన ఒక రకంగా దాడి చేశారని చెప్పుకోవచ్చు. ఒకసారి కౌశిక్ రెడ్డి కారులో ఆయన్ని బలవంతంగా తీసుకొని వచ్చారు. సమీక్ష సమావేశం నుంచి పోలీసులు ఆయన బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. సో కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. కౌశిక్ రెడ్డిని అంటే జగిత్యాల ఎమ్మెల్యే ఆయన ఇలా మైకిస్తారు, ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏంటి అన్నట్టు కౌశిక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం బయటికి పంపించేసినటువంటి సందర్భం. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పూర్తిగా బయటకు వచ్చారు. మాజీ మంత్రి గంగుల నాతో ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఎట్లా చూస్తారు? అధికార సమావేశంలో ఇలా చేయడం కరెక్ట్ అంటారా? కౌశిక్ రెడ్డి అడిగిందంటే తప్పు లేదు. 12,000 అన్నారు, మీరు 15,000 అన్నారు. 12,000 ఎందుకు ఇస్తారు అడిగారు, దాన్ని నిలదీయమన్నాము. దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. వారికి క్లారిటీ ఇవ్వక ముందే సంజయ్ మాట్లాడుతున్నప్పుడు గొడవ స్టార్ట్ అయింది. వాస్తవంగా సంజయ్ టీఆర్ఎస్ పార్టీ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాబట్టి అడిగిండు ఏ పార్టీ అని. నేను కాంగ్రెస్ అన్నాడు, గొడవ అయింది. ఆయన టీఆర్ఎస్ మీద గెలిచిన వాడు టీఆర్ఎస్ మీద గెలవాలని చెప్పాలి కదా. కాంగ్రెస్ అని చెప్పిన వాడు గొడవ అయింది డెఫినెట్ గా. ఒకరికొకరు దాడికి దిగడం కరెక్ట్ అంటారా? ఒకరికొకరు మీద పడి తోసేసుకోవడం ఎమ్మెల్యే స్థాయిలో ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్పుడు తప్పు కదా, బీఆర్ఎస్ అని చెప్పాలి కదా. టీఆర్ఎస్ మీద గెలిచినా చెప్పాలి కానీ కాంగ్రెస్ అయితే చెప్తాడు. దానికి కొట్లాట కారకులు డెఫినెట్ గా సంజయ్. అది కౌశిక్ రెడ్డి కరెక్ట్ మాట్లాడిన దాంట్లో తప్పలేదని చెప్తున్నారు. సో కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన బలవంతంగా బయటికి పంపించేటువంటి ప్రయత్నం వచ్చి పోలీసులు చేశారు. ఒక రకంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తిగా బయటకు వచ్చేశారు. ఒకరినొకరు దాడి చేసుకున్న తర్వాత సంజయ్ మళ్ళీ మైక్ తీసుకుని సమీక్షలో ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి అడ్డుకొని మళ్ళీ తనకెలా మైక్ ఇస్తారు, అతను ఏ పార్టీలో ఉన్నాడని మైక్ ఇస్తారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. దీంతో ఒకరికొకరికి వాగ్వాదం జరిగింది. తీవ్ర స్థాయిలో ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒక రకంగా ఎమ్మెల్యేలు ఇద్దరు కొట్టుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా అధికారిక సమావేశంలో ఈ విధంగా ఒకరినొకరు దాడి చేసుకునేటువంటి సందర్భం మాత్రం నిజంగా కూడా చాలా అరుదుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అధికారిక సమావేశంలో ఇలా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మాత్రం నిజంగా కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డిని ముఖ్యంగా పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొని వచ్చారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆయన వెంటనే కౌశిక్ రెడ్డిని బయటికి తీసుకెళ్లాలంటూ పోలీసులకు ఆదేశించడంతో ఆయన అయితే బయటకు తీసుకొని వచ్చారు. ఒక రకంగా ఆ పెద్ద తీవ్ర వాగ్వాదం అలాగే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అధికారిక సమావేశాల్లో ఇలాంటి ఘటనలు నిజంగా కూడా అనారోగ్యకరంగమైనటువంటి సమావేశానికి దారితీశాయనే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సమావేశం ఇంకా కొనసాగుతూ వస్తోంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటికి వచ్చేశారు. సో ఒక్కసారి కౌశిక్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో కౌశిక్ మందబలంతో ఇట్లా పడి మీద పడి 100 మంది పోలీసు వాళ్ళతో పెట్టుకొని నన్ను నూకిస్తాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మీ దాడి కరెక్టా? మీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి దాడి కరెక్టా? దాడి ఏంటిది? ప్రశ్నిస్తే తప్ప? నేను దాడి చేయలేదే. ప్రశ్నిస్తే తప్ప అని నేను అడుగుతున్నా. బరాబర్ ప్రశ్నిస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం. ఈయనొక్కనే కాదు, మారిన ప్రతి ఎమ్మెల్యే నిలదీస్తాం. గ్యారెంటీ. రైట్, ఇది కౌశిక్ రెడ్డి చెప్తోంది. ప్రశ్నిస్తే తప్పే ఉంది, ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్తున్నారు. సంజయ్తో పాటుగా మారినటువంటి ప్రతి ఎమ్మెల్యేను ఇలానే ప్రశ్నిస్తామని చెప్తున్నారు. నిజానికి అధికారిక సమావేశంలో ఇలాంటి చర్యలు నిజంగా రాజకీయాల్లో సమర్థించారా అనేటువంటి విషయాలు వాళ్ళే చెప్పాలి. కానీ ఏదేమైనా కూడా ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే అక్కడ జరిగింది, ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటికి వెళ్లిపోయారు. ఇంకా జిల్లా అధికారిక సమీక్ష సమావేశం కొనసాగుతూ వస్తోంది. అయితే ఇక్కడ మరొక విషయం గమనించాలి. ఈ గొడవలో ఏ పార్టీలో ఉన్నామంటూ కౌశిక్ రెడ్డి ఆయనతో సంజయ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, మీరు మారలేదా అనేటువంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. గతంలో ఇదే సంజయ్ నేను కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా చేరలేదనేటువంటి సమాధానం చేశారు. కానీ ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటూ అందరి ముందు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ. बराबर कांग्रेस है